వచ్చింది 6-7 నెలల పాటు. ఆ తర్వాతన మళ్ళీ సెట్ రైట్ అయ్యి అంతా అయిన తర్వాతన 1-2 పథకాలు ఇవ్వటం, కొన్ని బిల్లులు ఇవ్వటం ఇట్లాంటివి జరిగిన టైంలో కొంత జిఎస్టీ వచ్చింది. బాగానే సెట్ అయింది, మళ్ళీ ప్లస్ అయింది, మళ్ళీ మైనస్ అయింది. ఫస్ట్ ఇయర్లో అయితే దాదాపుగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది 12 నెలల్లో 8 ప్లస్ 8 మైనస్ 4 ప్లస్ ఉంది అప్పట్లో, 0 కానీ ప్లస్ కానీ. సెకండ్ ఇయర్లో అయితే దాదాపుగా ఇప్పుడు ఈ 11 నెలల్లో దాదాపు నాకు తెలిసి 8-9 నెలలు ప్లస్లోనే ఉంది. ఇప్పుడు మైనస్లోకి వచ్చి ఉండొచ్చును. అది కూడా పెద్ద ఇష్యూ, నెగ్లిజిబుల్ అనుకుంటున్నాను నేను. అంత భారీ ఎత్తున మైనస్ అయితే కాదు, 2% అన్నట్టే, 2.7 పెద్ద కాదు. బట్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ కదా ఇది. వీళ్ళు ఏం చెప్తారంటే ట్యాక్సులు తగ్గినాయి కదా, జిఎస్టీ పన్నులు తగ్గినాయి కదా అంటారు. కానీ జిఎస్టీ ట్యాక్స్ కేంద్ర స్థాయిలో అయితే లాస్ట్ ఇయర్ కంటే 8.5% ఎక్కువ వచ్చింది. కాబట్టి ఆ కంపారిజన్ చూస్తే కనుక మనకి తగ్గడం చెక్ చేసుకోవాలి. మేబీ ఈ నెలలో ఏ పథకాలు లేవు కదా, అందువల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే కొంత ఈ యుద్ధ ప్రభావం వల్ల డబ్బులు తీయలే జనం, భయం ఉంది కదా. ఇక్కడ లాస్ట్ మంత్ నుంచి కొంత ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా జిఎస్టీ వసూలు పడిపోతాయి అంతే కదా. ఇప్పుడు మీకు కరోనా